జారీ చేయడము అనేది ఇక్కడ సమావేశంలో ఏమి ఉండదు. సో దాని తర్వాత పరిణామాలు వాళ్ళు ఏదైనా ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన డిస్కషన్ ఏమీ ఉండదు. సో అది మేము కలెక్టర్ గారికి వాళ్ళు ఇచ్చిన తీర్మానం మనం అన్నీ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది ఈ మినిట్స్తో పాటు. అందరికీ నమస్కారం. ఈరోజు నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ చందమల్ల జయబాబు గారి పైన సభ్యులు కలెక్టర్ గారికి ఫామ్ 1 నోటీస్ ద్వారా అవిశ్వాస తీర్మానం ఇవ్వడం జరిగింది. దానిపైన కలెక్టర్ గారు ఫామ్ 2 నోటీసులు చదువు చేసి ఈరోజు అవిశ్వాస తీర్మానము సమావేశం నిర్వహించడానికి నన్ను ప్రిసైడింగ్ అధికారిగా నియమించారు. ఈరోజు చందమల్ల జయబాబు గారి పైన అవిశ్వాస తీర్మానానికి సభ్యులకు కోరము సరిపోయింది. అట్లాగే వారికి అవిశ్వాస తీర్మానము నెగ్గడానికి అవసరమైన సభ్యుల సంఖ్య కూడా మనకు సరిపోయినందున చందమల్ల జయబాబు గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. సో ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి పంపించడం జరుగుతుంది. సో మొత్తం అంటే మనకు 16 మంది సభ్యులు ఉన్నారు. ఇద్దరు ఎక్సెప్షో 16 మంది సభ్యులు. 16 మంది సభ్యుల్లో ఇద్దరు ఎక్సెప్షో. సో మొత్తం 16 మందిలో మనకు ఈరోజు 13 మంది హాజరయ్యారు. ఇద్దరు ఎక్సెప్షియో సభ్యులు, చైర్మన్ అటెండ్ కాలేదు. మిగతా మొత్తం 13 మంది కూడా అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగానే వారు మద్దతు తెలిపినారు. కాబట్టి ఈ అవిశ్వాస తీర్మానము నెగ్గింది.